కాలిఫోర్నియాలో కార్ చిచ్చు అంతకంతకు పెరిగిపోతోంది. ఇందులో 16 మంది చనిపోయారు, 13 మంది మిస్సింగ్ అయినట్లుగా తెలుస్తోంది. వైల్డ్ ఫైర్స్ కి తోడు టోర్నడోలు వస్తుండడంతో మరింత వేగంగా విస్తరిస్తున్నాయి మంటలు. 37,000 ఎకరాల్లో వైల్డ్ ఫైర్ విస్తరించింది. కాలి బూడిదైపోయాయి 12,000 నిర్మాణాలు. లాస్ ఏంజల్స్లో 2 అతిపెద్ద వైల్డ్ ఫైర్స్ వచ్చాయి, వేగంగా విస్తరిస్తున్నాయి పాలిసేడ్స్ కార్ చిచ్చు. రాత్రికి రాత్రి 150,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. పాలిసేడ్స్ వైల్డ్ ఫైర్ని 11% కట్టడి చేశామని చెప్తోంది ఫైర్ సిబ్బంది. స్టిల్ ఇంకా కార్ చిచ్చు కొనసాగుతూనే ఉంది. కాలిఫోర్నియా నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడ కార్ చిచ్చు అంతకంతకు పెరిగిపోతోంది అండ్ మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికీ 16కు చేరింది మృతుల సంఖ్య. మళ్ళీ అందులో 13 మంది మిస్సింగ్ కూడా ఉన్నారు. వాళ్ళు కనిపించట్లేదు, వారి కోసం ఆచూకీ తీస్తున్నారు. ఇటు వైల్డ్ ఫైర్స్కి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా టోర్నడోలు వస్తుండడంతో ఇక మరింత వేగంగా విస్తరిస్తున్నాయి మంటలు. మనం టీవీ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు కార్ చిచ్చు ఏ స్థాయిలో ఉందో. మొత్తం 37,000 ఎకరాల్లో విస్తరించింది వైల్డ్ ఫైర్. కాలి బూడిదైపోయాయి 12,000 నిర్మాణాలు. అండ్ లాస్ ఏంజల్స్లో 2 అతిపెద్ద వైల్డ్ ఫైర్స్ వచ్చాయి, వేగంగా విస్తరిస్తోంది పాలిసేడ్స్ కార్ చిచ్చు. రాత్రికి రాత్రి 150,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇక కట్టడి చేస్తున్నారు, సహాయక చర్యలు తీసుకుంటున్నారు. కానీ అయినా ఇప్పటిదాకా 11% పాలిసేడ్స్ వైల్డ్ ఫైర్ని కట్టడి చేశామని ఫైర్ టీం చెబుతోంది. మరోవైపు స్టిల్ కార్ చిచ్చు పెరిగిపోతుంది, మృతుల సంఖ్య పెరుగుతోంది అండ్ ఆచూకీ తెలియని వారి సంఖ్య కూడా 13 మంది తెలియట్లేదు ఎక్కడున్నారో. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం కాలిఫోర్నియా కార్ చిచ్చు ఎట్లా విస్తరిస్తుంది అనేది. నిజానికి అంటే హెలికాప్టర్లు కూడా మనం చూసాం, దాన్ని ఆర్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆర్పే ప్రయత్నాలు 20% ఉంటే విస్తరించేది 80% ఉన్నట్లుగా దట్టమైన ఆ పొగను మనం చూస్తున్నాం. పొగ మంచు కాదది, కార్ చిచ్చు ధాటికి చెలరేగుతోన్న పొగ అది. ఆ స్థాయిలో అక్కడి దాకా పొగ వస్తుందంటే కింద ఎంత మంట ఉందో మనం ఊహించుకోవచ్చు. ఒక హెలికాప్టర్ తిరుగుతుండడం మనం చూస్తున్నాం. కార్ చిచ్చుని కట్టడి చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ మెయిన్గా జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఉండకుండా చూస్తున్నారు. కానీ అయినా ఇప్పటికే 1000 నిర్మాణాలు కాలిపోయాయి. ఇక జన నష్టం అయితే ఉండకుండా ఉండేందుకు చాలామందిని, కరెక్ట్గా చెప్పాలంటే నేను ఒక్కరోజే రాత్రికి రాత్రే 150,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది రెస్క్యూ టీం. ఇంకా తరలించాల్సింది కూడా ఉంది.